దక్షిణ కొరియా ఎయిర్ ఫోర్స్ పైలట్లు ఏం దాగి బండి ఎక్కిరో గానీ ఉత్తర కొరియా బార్డర్లో వేయాల్సిన బాంబులను తీసుకపోయి సొంత దేశం బార్డర్లో ఉన్న ఊరి మీద వేసిపోయారు. ఖాతం బాంబుల దెబ్బకు సౌత్ కొరియా మనుషులు 4 సావు బతుకులు ఉన్నారు. ఇప్పుడు సొంత జనాల మీదనే బాంబులు వేసే వరకు ఆఫీసర్లు ఊరి మీ బండవాడ పాలిదేశం బార్డర్లో బాంబులు వేసి రానరా అంటే మన దేశంలోనే బాంబులు వేసి పెంట చేస్తారు కదా అని సర్కారోళ్ళు గర్వమవుతారట. అయితే సౌత్ కొరియా యుద్ధ విమానాలు గవే ఫైటర్ జెట్స్ అంటారు చూడురి, ఆ విమానాలు బార్డర్కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తర కొరియా దిక్కు బాంబులు వేస్తేందుకు బయలుదేరినాయి. అయితే లొకేషన్ తప్పు చూపించిందో ఏం పాడో కానీ బార్డర్ కంటే ముందుగాలే ఉన్న ఊరి మీదనే గాలికి వెళ్ళి బాంబులు ఇడిచినాయి. ఏమైందో అర్థం కాక పబ్లిక్ అంతా పరిశాన్ అయిపోయారు. అంటే ఆఫీసర్లు పోలీసులు వచ్చి దెబ్బలు తాకిన వాళ్ళని దవాఖానకి వేసుకపోయారు. అది అట్లున్నదా? ఎలన్ మస్క్ అన్న రాకెట్ల కంపెనీ స్పేస్ ఎక్స్ వాళ్ళు అంతరిక్షంలో డమ్మీ శాటిలైట్లను కట్టి రాకెట్ పంపితే అది నడిమిట్లనే డబేలు అని ఉల్లిగడ్డ బాంబు వెళ్ళినట్టు వేలిపోయింది. ఇక మిరుగులు చెమ్ముకుంటా రాకెట్ ఫ్లోరిడా దిక్కు సముద్రంలో కూలిపోయింది. ఇది ఇట్లా అవుడు రెండోసారి. అంతకు ముందోసారి గిట్లనే వేలిపోయింది. చెట్ల మీద ఇస్తరాకులు గుట్టినట్టు జప్ప పంపాలని శంగడ బింగడ రాకెట్ తయారు చేసి పంపుతున్నందుకు ఏందో ఊకే వేలుతున్నాయి. జర ఆలస్యమైన మంచిదే, నిమ్మలంగానే అన్ని పరీక్షలు చేసినాకనే మొగుల మీద పంపరాదే మస్కానా, ఎత్తిపోయేది ఏమున్నది అని అంటున్నారు మస్కానా ఫ్యాన్స్ కూడా.